హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 15వ పాఠమైనటువంటి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనే పాఠం గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే స్కూల్ స్టూడెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కూడా మ్యూచువల్గా అయితే చదువుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే 6వ తరగతి సంబంధించినటువంటి పాఠాలు వినాలనుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేయండి. 6వ తరగతి పాఠాలన్నీ అయితే మనం ఇదే విధంగా చదవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలోని 15వ పాఠమైనటువంటి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే సమర్థవంతమైన మొఘలు పాలకులలో ఔరంగజేబు చివరివాడు. మొఘలుల పాలకులు ఎవరంటే చివరివాడు ఔరంగజేబు. సో నేడు భారతదేశంగా ఉన్న విశాల భూభాగంపై అతడు ఆధిపత్యాన్ని సాధించాడు. సాధారణ శకం 1707లో ఇతని మరణాంతరం మొఘలుల సుబేదార్లు, పెద్ద జమీందార్లు ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడం ఆరంభించారు. ఫలితంగా దేశంలో అనేక బలవత్తరమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడేసరికి ఢిల్లీ కేంద్రంగా పాలించడం కష్టతరమైపోయిందన్నమాట. సో సాధారణ శకం 18వ శతాబ్దం ద్వితీయార్థం నాటికి బ్రిటిష్ వారి రూపంలో కొత్త అధికార కేంద్రం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ వారు చిన్న వ్యాపారస్తులుగా మన దేశం వచ్చిన విషయం మీకు తెలుసా? అలాంటిది వారు ఇంత విశాలమైన దేశానికి యజమానులు ఎలా కాగలిగారు? ఇక్కడ చూసినట్లయితే మనం తూర్పు ఇండియా కంపెనీ. సో సాధారణ శకం 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ ద్వారా ఇంగ్లాండు పాలకురాలైన ఎలిజబెత్ రాణి 1 నుండి తూర్పు దేశాల వర్తకం చేయుటకు గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. దీని ప్రకారం ఇంగ్లాండ్లోని ఏ ఇతర వ్యాపార కంపెనీ కూడా తూర్పు ఇండియా కంపెనీతో పోటీకి రాకూడదు. ఈ ఒప్పందం ద్వారా కంపెనీకి సముద్రాల అవతల కొత్త భూభాగాలలో వస్తువులను చౌకగా కొని యూరప్లో అధిక ధరలకు అమ్మే అవకాశం దొరికింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాపార లావాదేవీలు. తూర్పు ఇండియా కంపెనీ ప్రధానంగా వర్తకం ద్వారా లాభాలను పొందే వ్యాపార సంస్థ. సో తూర్పు ఇండియా కంపెనీ ప్రధానంగా వర్తకం ద్వారా లాభాలు పొందే వ్యాపార సంస్థ. తక్కువ ధరలకు వస్తువులను కొని ఎక్కువ ధరలకు అమ్మేవారు. ఆ రోజుల్లో వ్యాపార సంస్థలు తమ మధ్య పోటీ లేకుండా చేసుకొని అధిక లాభాలను గడించేవి అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనం పక్కన చిత్రాన్ని కనుక గమనించినట్లయితే ఒకసారి చూడండి. ఈ చిత్రాన్ని కనుక మనం గమనించినట్లయితే లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఇతర యూరప్ దేశాల వారిని తూర్పు దేశాల వ్యాపారంలోకి రాకుండా చార్టరు నిలువరించలేకపోయింది. బ్రిటిష్ వారి మొదటి నౌక ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణించి గుడ్ హోప్ ఆగ్రహం దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే సమయానికే పోర్చుగీసు వారు భారతదేశ పశ్చిమ భాగాన గోవాలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా సాధారణ శకం 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 17వ శతాబ్దం ఆరంభంలో డచ్ దేశస్థులు కూడా హిందూ మహాసముద్ర తీరాన వ్యాపారం చేయడానికి గల అవకాశాలను
అన్వేషించసాగారు. సో ఇంతలోనే ఫ్రెంచ్ వ్యాపారులు కూడా వచ్చి చేరారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, డచ్ దేశస్థులు, అదేవిధంగా ఫ్రెంచ్ వారు. సో ఇక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సమస్య ఏమిటంటే అన్ని కంపెనీల వారు ఒకే రకమైన వస్తువులను కొనడానికి ఆసక్తి చూపించారు. భారతదేశంలో తయారయ్యే నాణ్యమైన పత్తి, సిల్క్ యూరప్లో బాగా డిమాండ్ ఉంది. వీటికి పత్తి, సిల్క్కి. సో ఇక్కడ లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటికి కూడా మంచి గిరాకీ ఉండడం జరిగింది. ఎక్కడుంది? ఇంగ్లాండ్లో మంచి గిరాకీ ఉండడం జరిగింది. అంటే యూరప్లో మంచి గిరాకీ ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే యూరోపియన్ కంపెనీల మధ్య పోటీ ఆయా వస్తువుల ధరలను అనివార్యంగా పెంచింది. సో పోటీ పెరిగిన ఈ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి సైన్యం, కోటలు అవసరమైనాయి. కోటలు కట్టి స్థావరాలను ఏర్పరచుకునే ప్రయత్నాలు లాభసాటి వ్యాపారాన్ని కొనసాగించటం స్థానిక పాలకులతో ఘర్షణకు దారి తీశాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఆయుధాలు ధరించిన వ్యాపారులు. సో భారతదేశంలో వ్యాపారం చేయటానికి యూరప్ వ్యాపారులు తమ సొంత కంపెనీలను ఏర్పరచుకున్నారు. సో బ్రిటిష్ వ్యాపారస్తులు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని, ఫ్రెంచ్ వ్యాపారస్తులు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఈ రెండు కంపెనీలు అనేక సంవత్సరాలు పోరాటాలు చేశాయి. ఇద్దరు ఒకరినొకరు తరిమి కొట్టాలని ప్రయత్నించారు. వారి పోరాటాలకు మద్దతుగా ఇంగ్లాండు, ఫ్రాన్స్ల నుండి సైన్యాలను దింపుకున్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ నుంచి సైన్యాలను దించుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లాండు మరియు ఫ్రాన్స్ దేశాల రాజులు కూడా తమ తమ కంపెనీలకు మద్దతు తెలిపి పలు విధాలుగా సహకరించారు. ఆ కంపెనీలు భారతదేశంలో భూమిని సంపాదించి స్వతంత్రంగా కోటలు కట్టుకొని ఒకరిపై ఒకరు యుద్ధాలు చేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1676 నాటి మచిలీపట్నం తైల వర్ణ చిత్రం అని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వ్యాపారంలో లాభాల ద్వారా వారి వద్ద పోగుబడిన సంపద బ్రిటిష్ పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి ప్రపంచాధిపత్యం స్థాపించడానికి దోహదపడింది. ఈ కాలంలోనే ఇంగ్లాండ్తో పాటు యూరోపియన్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, హాలండ్, జర్మనీ వంటి దేశాలు ఉత్తర, దక్షిణ అమెరికాలలో, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో తమ వలసలను సంపాదించాయి. ఈ వలసలు యూరోప్ దేశాలకు అధికారాన్ని, సంపదను అందించాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యాపారస్తులను సైన్యాన్ని నిర్వచించడానికి, కోటలు కట్టడానికి, యుద్ధాలు, సైనిక శక్తి ద్వారా తమ రాజ్యాలలో ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనుమతించడం ఎంత ప్రమాదమో మొఘల్ చక్రవర్తులు, స్థానిక రాజులు, నవాబులు క్రమంగా గుర్తించారు. మొఘల్ చక్రవర్తులు బలంగా ఉన్నంతకాలం యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారతదేశంలో స్థాపించడం సాధ్యపడలేదు. సో షాజహాను, ఔరంగజేబు కాలంలో అనేక సార్లు యూరప్ కంపెనీలు పోరాడి ఓడిపోయినాయి. ఔరంగజేబు మరణించిన కొంతకాలానికి వివిధ సామంతరాజులు స్వతంత్రులుగా తమ సంస్థానాలను పాలించడం ప్రారంభించారు. ఆ విధంగా బెంగాల్, అవధ్, లక్నో, ఇప్పుడు అవధ్ని మనం లక్నో అనడం జరుగుతుంది. సో హైదరాబాద్ ప్రాంతాలు మొఘలు రాజులను తమ చక్రవర్తిగా నామమాత్రంగా గుర్తిస్తూ వారే స్వతంత్రంగా వ్యవహరించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొఘలులు సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలవగానే ఈ కంపెనీల వారు తమ అధికారానికి బాటలు వేశారు. వారితో ఎక్కువ వ్యాపారం చేయాలని రాజులు, నవాబులు భావించినప్పటికీ ఆ కంపెనీలు పెంచుకుంటున్న సైనిక శక్తిని నిలువరించడానికి స్థానిక రాజులు
యత్నించారు. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఒక పిక్చర్ని మనం చూడొచ్చు. ఇక్కడ బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కు కల్పిస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ షా ఆలం ఇస్తున్నటువంటి రాబర్ట్ క్లైవ్కి ఇస్తున్నటువంటి ఇక్కడ హక్కును మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే సాధారణ శకం 1764 సంవత్సరంలో ఆర్కాట్ అంటే ఉత్తర తమిళనాడు నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని పంపించాడు. కానీ నవాబు పెద్ద సైన్యాన్ని ఫ్రెంచి వారి చిన్న సైన్యం ఓడించడం అందరినీ ఆశ్చర్యతుల్ని చేసింది. అంటే చిన్న యూరోప్ సైన్యం పెద్ద భారత సైన్యాన్ని ఓడించిందన్నమాట. ఈ విజయంతో ఇక్కడ చూసినట్లయితే ఈ విజయంతో యూరప్ వర్తకులకు సైనిక శక్తితో భారతదేశంలో తాము తలుచుకున్నది సాధించగలం అనే ధైర్యం కలిగింది. దీంతో ఇక్కడ ఆర్కాట్ రాజు ఎవరైతున్నారో ఆ నవాబు అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచి సైన్యంతో యుద్ధానికి వెళ్ళడం జరిగింది. ఆ ఫ్రెంచ్ సైన్యం ఈ యుద్ధంలో గెలవడం జరిగింది. వారి మీద ఒక నమ్మకం రావడం అయితే జరిగిందనమాట ఫ్రెంచ్ సైన్యానికి. సో ఇక్కడ చూసినట్లయితే సాధారణ శకం 1700 సంవత్సరంలో భారత పాలకుల సైన్యాల కంటే యూరప్ సైన్యాలు ఇలా భిన్నమైనవి. యూరప్ సైనికులు మంచి శిక్షణ పొంది ఎక్కువ జీతాలను క్రమం తప్పకుండా పొందుతున్నారు. వారికి మంచి ఫిరంగులు, తుపాకులు ఉన్నాయి. వారు ప్రతిరోజు కవాతు చేస్తుండేవారు. ఆ విధమైన నిరంతర శిక్షణ వల్ల యూరప్ సైన్యంలో చేరిన భారతీయ సైనికులు కూడా యుద్ధంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. సో ఇక్కడ చూసినట్లయితే భారత రాజ్యాలలో పెరుగుతున్న యూరప్ వారి జోక్యం. వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి సైన్యాన్ని కంపెనీ వారు ప్రయోజనకరంగా వినియోగించుకున్నారు. ఇద్దరు భారత రాజులు కొట్లాడుకుంటుంటే వీరు ఒకరి పక్షం వహించి ఆ పోరాటాలలో భాగస్వాములయ్యేవారు. వారి సైన్యాన్ని ఒక పక్షానికి మద్దతుగా పంపి మొదట వారిని ఓడించేవారు. ఇందుకు ప్రతిఫలంగా తమ వ్యాపారానికి కావలసిన అనేక రాయితీలను ఇక్కడ గెలిచిన రాజు నుంచి పొందేవారు. భారతదేశ రాజ్యాలు సైన్య సహకారం పొందినందుకు బహుమానంగా కంపెనీలకు ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీలకు పెద్ద మొత్తాలలో నగదును ముట్ట చెప్పేవారు. తమ వ్యాపారాన్ని మరింత వృద్ధిపరచుకోవడానికి కంపెనీలకు ఈ నగదు ఉపయోగపడింది. సో ఈ నగదుతో మళ్ళీ ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇందుకు ఉదాహరణ ముజఫర్ జంగ్ను దక్కన్ నవాబును చేసినందుకు గాను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ అయిన డూప్లేకు పాండిచ్చేరి వద్ద కొంత భాగాన్ని మచిలీపట్నాన్ని ఇచ్చాడు. ఎవరు? ఏ నవాబు? దక్కన్ నవాబు. ఎవరు? ముజఫర్ జంగ్ అనే వ్యక్తి ఇక్కడ ముజఫర్ జంగ్ అనే దక్కన్ నవాబు అంటే దక్కన్కు ముజఫర్ జంగ్ని నవాబుని చేసినందుకు గాను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమి ఇచ్చాడంట? గవర్నర్ డూప్లేకి పాండిచ్చేరిని, అదేవిధంగా పాండిచ్చేరిలో కొంత భాగాన్ని, అదేవిధంగా మచిలీపట్నాన్ని ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో ఉన్నటువంటి మచిలీపట్నాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు? ముజఫర్ జంగ్ నవాబుని చేసినందుకు. సో అంతేకాకుండా కంపెనీకి 50,000 కంపెనీకి 50,000, ఫ్రెంచి సైన్యానికి 50,000, డూప్లేకి సంవత్సరానికి ₹1,00,000, 20 లక్షల విలువ చేసే జాగీర్ను ఇచ్చాడు. సో ఈ విధంగా మనం చూడవచ్చు. దీంతో కంపెనీలు స్థానిక పాలకుల నుంచి వారి రాజ్యాల్లోని చిన్న చిన్న భూభాగాలను బహుమతులుగా తీసుకోవడం ప్రారంభించారు. సో వారు ఆ భూభాగాలలోని గ్రామాలు, పట్టణాల నుండి భూమి శిస్తు వసూలు చేయడం మొదలుపెట్టారు. సో ఈ డబ్బును తమ వ్యాపారానికి కానీ, తమ సైన్యాన్ని పెంచుకోవడానికి కానీ, పోషించడానికి వాడేవారు. సో భారతదేశంలో ఆధిపత్యానికే జరిగిన పోరులో నెమ్మదిగా ఫ్రెంచి కంపెనీపై ఇంగ్లీష్ కంపెనీ విజయం సాధించింది. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెంచ్ ఓడిపోయి ఇంగ్లీష్ కంపెనీ ఫ్రెంచ్ని ఓడించి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కంపెనీ అధికార దుర్వినియోగం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమానాలు ఇవ్వటం,
వారి సైన్యం ఖర్చులను భరించడం చాలా కష్టమని త్వరలోనే భారతదేశ రాజులు గుర్తించారు. సో కంపెనీ చేసే ఇతర పనులు కూడా ఈ రాజుకు చికాకు కలిగించాయి. కొందరు భారత పాలకులు తమ రాజ్యాలలో ఉన్న చాలా వస్తువులపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనికి వారు అవకాశంగా తీసుకొని దుర్వినియోగపరిచారు. ఉదాహరణకు కంపెనీ ఉద్యోగులు తమ సొంత వ్యాపారం ప్రారంభించి ఆ వస్తువులను కంపెనీ వస్తువులుగా చూపి పన్ను ఎగవేసేవారు. ఈ విధంగా కంపెనీ సంపన్నవంతం మాత్రమే కాకుండా దానిలో పనిచేసే ఉద్యోగులు కూడా డబ్బును పోగు చేసుకొని తమ దేశాలకు సంపన్నులుగా తిరిగి వెళ్ళారు. సో కంపెనీ వ్యాపారానికి భారతీయ వ్యాపారులు షేట్లు సహకరించారు. వీరు కూడా తమ వస్తువులను కంపెనీ వస్తువులుగా చూపి పన్ను మినహాయింపు పొందారు. సో ఇక్కడ పన్ను మినహాయింపు పొంది కూడా వీళ్ళు డబ్బును ఇక్కడ సంపాదించడం అయితే జరిగింది. ఇక్కడ పటంని చూసినట్లయితే మద్రాసులో స్థానిక పడవలు సరుకులను అరలిస్తున్న దృశ్యం. సో ఇక్కడ చిత్రకారుడు విలియం సింప్సన్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 1867 సంవత్సరం. సో ఈ విధంగా కంపెనీలు స్థానిక రాజ్యాల ఆదాయాన్ని మోసపూరితంగా లూటీ చేశారు. సో దోచుకున్నారు. కంపెనీ తన సైనిక శక్తి పట్ల ఎంతో గర్వపడేది. చేతి వృత్తుల వారిని తమ సరుకును తక్కువ ధరకు అమ్మేలాగా కంపెనీ వారు ఒత్తిడి చేసేవారు. సో తమ ఆధీనంలోని ప్రాంతాలలోని రైతులను పిండి దారుణమైన శిస్తును వసూలు చేసేవారు. ఈ పీడనకు పాలకులు వ్యతిరేకిస్తే ఆంగ్లేయులు పోరాటాలకు దిగేవారు. అవసరమైతే ఆ రాజును తొలగించి వ్యాపారానికి సహకరిస్తూ మడుగులొత్తే వారినే రాజులుగా నియమించేవారు. సో ఇక్కడ ఆంగ్లేయుల పాలన అమలు భారతదేశాన్ని పూర్తిగా స్వేచ్ఛగా తమ వ్యాపారానికి వాడుకోవాలంటే తామే పాలకులం కావాలనే భావన ఆంగ్లేయులలో క్రమంగా ప్రారంభమైంది. అందుకే వారు రాజులను నవాబులను తొలగించి తామే పాలించడం మొదలుపెట్టారు. సాధారణ శకం 1757 సంవత్సరంలో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్లో తమ పాలనను ప్రారంభించారు. ఇక్కడ చూసినట్లయితే భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధం అనేది ఒక ముఖ్య ఘట్టంగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాతనే ఆంగ్లేయులు అనేక చిన్న పెద్ద రాజ్యాలను ఆక్రమించడం ప్రారంభించారు. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్య యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం అని ఇక్కడ మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సాధారణ శకం 1765 నుంచి 68 సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలను అంటే నేటి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు తమకు అప్పగించవలసిందిగా హైదరాబాద్ నిజాంను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒత్తిడి చేసి హస్తగతం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని కంపెనీ మద్రాసు ప్రాంతపు ఉత్తర సర్కారులుగా పిలిచేవారు. ఇందుకు ప్రతిఫలంగా నిజాంకు అందుబాటులో ఆంగ్లేయుల సైన్యాన్ని ఉంచుతామని అంగీకరించారు. కానీ వాస్తవానికి ఈ సైన్యాలు నిజాంకు సహకరించడం కంటే అతన్ని అదుపు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. నిజాంని. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటిష్ వారి కుతంత్రాలను గమనించిన చాలామంది రాజులు, నవాబులు వారికి వ్యతిరేకంగా పోరాడారు. అలా పోరాడిన వారిలో మైసూరుకు చెందిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు, మరాఠా సర్దారైన మహాదీజీ షిండే, నానా ఫడ్నవీస్ మొదలైన వారు ఉన్నారు. కానీ అవి చిన్న రాజ్యాలైనందున ఒకదాని తర్వాత మరొకటి
ఆంగ్లేయులకు వశమైనాయి అని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పోరాటాలలో బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్, వారెన్ హేస్టింగ్, వెలస్లీ మొదలైన వారు ముఖ్యులు. క్రమేణా భారతదేశ భూభాగంలో చాలా వరకు ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలన కిందకు రాసాగింది. చాలా ప్రాంతాల్లో రాజులు, నవాబులు పాలిస్తున్నప్పటికీ వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వం కిందనే పనిచేయసాగారు. రెసిడెంట్ అని పిలువబడే ఒక ఆంగ్లేయ అధికారిని రాజుల, నవాబుల రాజ్యాలలో నియమించి వారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారని బ్రిటిష్ ప్రభుత్వం వారిపై ఒక కన్నేసి ఉంచేది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకి సాధారణ శకం 1770లో నాటి భారతదేశం అని, అదేవిధంగా సాధారణ శకం 1830లో నాటి భారతదేశం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎల్లో కలర్లు ఉన్నటువంటి అన్నీ కూడా బ్రిటిష్ పాలనలోని ప్రాంతాలని, అదేవిధంగా రెడ్ మార్కు బ్రిటిష్ పాలనలో లేని ప్రాంతాలని మనం ఇక్కడ 70లలో చూసినట్లయితే 1770 సంవత్సరంలో మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాలను అంటే ఇటు బెంగాల్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలని, అదేవిధంగా ఇక్కడ కొంత ఏపీలో ఉన్నటువంటి ప్రాంతాలని, ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నంత ప్రాంతాలని, ఇక్కడ మద్రాసు పట్టణాన్ని, ఇటు కేరళలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలనే ఇక్కడ ఆక్రమించడం అయితే జరిగిందనమాట. అది ఎప్పుడు 1770 సంవత్సరంలో మనం భారతదేశాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ 1830 సంవత్సరంలో మనం చూసినట్లయితే నేటి భారతదేశంలో ఇక్కడ మనకి కంపారిజన్ ఇక్కడ మనకి ఫోటో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇటు ఢిల్లీ వరకు వ్యాపించడం జరిగింది, లక్నో ఇదంతా ఢిల్లీ వరకు వ్యాపించడం జరిగింది. అదేవిధంగా బెనారస్ ఇదంతా ఇటు ఈస్ట్ ఇండియా, ఇటు ఈస్టర్న్ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ పరిపాలనలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఇట్లా తమిళనాడు పూర్తిగా, ఇటు కర్ణాటకలో, అదేవిధంగా ఇటు గోవా, ఇటు మహారాష్ట్ర, ఇటు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్లో, అదేవిధంగా కొంత ప్రాంతాన్ని ఇట్లా ఆక్రమించుకోవడం అయితే జరిగిందనమాట. సో మనం ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే మనకి చాలా ప్రాంతాన్ని అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే స్వాధీనం చేసుకొని అయితే వాళ్ళ ఆధీనంలో మనల్ని రన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ కంపారిజన్ చూడవచ్చు. అదే మనకి 1857 సంవత్సరానికి వచ్చేసరికి మనకి చాలా ప్రాంతాన్ని అయితే ఇక్కడ హస్తగతం అయితే చేసుకోవడం జరిగిందనమాట ఇక్కడ బ్రిటిష్ వారు. ఇక్కడ మనకి బాక్స్ ఐటమ్ చూసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ అధికార వ్యాప్తిని చూపుతున్న పటాలు మనం ఇక్కడ చూడవచ్చు అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఆంగ్లేయుల పాలన పట్ల అసంతృప్తి. సో ఆంగ్లేయులు తమ పాలనను స్థాపించడానికి అనేక మంది రాజులతో, నవాబులతో పోరాడారు. రాబోయే పాఠాలలో వారి పాలన గురించి, విధానాల గురించి మరింత నేర్చుకుంటారు. వారు భారత ప్రజల నుండి నిరంతరం వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ వారిని అనుకూలంగా ఉన్న రాజకుటుంబాలను అధికారంలో ఉంచటం, లేకపోతే తొలగించడం వంటి చర్యల వల్ల రాజ కుటుంబాలు ఆంగ్లేయులను వ్యతిరేకించాయి. అధిక పన్నులు వేయటం, నిర్దాక్షిణ్యంగా పన్నులు వసూలు చేయడం వంటి చర్యల వల్ల నిరంతరం భయం గుప్పిట్లో ఉండి పన్నులు చెల్లించకపోతే భూములు పోతాయేమోనని భయపడిన రైతులు, భూ యజమానులు కూడా తిరుగుబాట్లు చేశారు. ఇక్కడ ఆంగ్లేయుల అమలు జరుపుతున్న కొత్త నియమాలు, చట్టాల వల్ల అడవిపై తమ హక్కులు కోల్పోతున్న గిరిజన తెగలు తిరుగుబాటు చేశాయి. రాబోయే పాఠాలలో దీని గురించి మీరు మరింత నేర్చుకుంటారు. ఆంగ్లేయులు తమకు క్రైస్తవులుగా మార్చారని, తమ నమ్మకాలను నాశనం చేస్తారని హిందువులు, ముస్లింలు భయపడ్డారు. 1857లో కొన్ని నెలల పాటు జరిగిన పోరాటంలో ఆంగ్లేయులు మొత్తం ఉత్తర భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఈ తిరుగుబాటును భారత సిపాయిలే ప్రారంభించారు. తర్వాత కుటుంబాలు కూడా వీరితో పాటు పోరాటంలో కలిశాయి. రైతులు, గిరిజనులు, భూ యజమానులు, చేతి వృత్తుల వారు కూడా ఈ తిరుగుబాటుతో జత కలిశారు. తిరుగుబాటులో పాల్గొన్న రాజకుటుంబీకులలో పీష్వా దత్తపుత్రుడైన నానా సాహెబ్, అతని సైన్యాధిపతి తాంతియా తోపే, అవధ్ యొక్క రాణి మరియు
ఝాన్సీకి చెందిన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు. ఉమ్మడి శత్రువును హిందూ ముస్లింలు కలిసి ఎదిరించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1857 తిరుగుబాటు. సో ఇక్కడ స్థలం చూసినట్లయితే మీరట్ మిలిటరీ కంటోన్మెంట్ బ్రిటిష్ సైనిక స్థావరం. సో తేదీ వచ్చేసి మనకి 10/5/1857 ఆదివారం. సో ఇలాంటి బిట్స్ కూడా మనకి రావడం అయితే జరిగిందనమాట. ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ డేట్ మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది. అది ఏ రోజు అనే క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ కూడా రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సూర్యాస్తమయం కాబోతుండగా బ్రిటిష్ అధికారులపై భారత సిపాయిలు కాల్పులు మొదలుపెట్టారు. భారతదేశ రాజులను ఓడించి వారి సామ్రాజ్యాలను ఆంగ్లేయులు జయించటానికి సహాయపడిన సైనికులే ఈ తిరుగుబాటు చేశారు. వారు ఆంగ్లేయుల ప్రవర్తనతో విసుగు చెందారు. వారికి జీతాలు సకాలంలో అందేవి కాదు. వారికి బ్రిటిష్ సైనికులతో సమానంగా గౌరవం దక్కటం లేదు. వీరికి పరాకాష్ఠగా సిపాయిలకు ఇచ్చిన కొత్త రైఫిళ్లలో వాడే తూటాలకు ఆవు పంది కొవ్వు పూసి ఉందని వాటిని నోటితో కొరికి ఉపయోగించడం అంటే తమ మత విశ్వాసాలు దెబ్బతింటాయని భావించారు. సో ఇటువంటి అనుమానంతోనే 1857 మార్చిలో కలకత్తా దగ్గరలోని బారక్పూర్లో కూడా ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు. బారక్పూర్లో కూడా తిరుగుబాటు అనేది జరగడం జరిగింది. సో కానీ మీరట్లో జరిగిన తిరుగుబాటు చాలా పెద్దది. ఆ రోజు సైనికులు తమ అధికారులపై కాల్పులు జరిపి అంతటితో ఆగకుండా అదే రాత్రి ఢిల్లీ వైపు సాగిపోయారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 1, 2, 3 చిత్రాలలో మనం చూసినట్లయితే ఇక్కడ పేపర్ కవరు, అదేవిధంగా గ్రీజు పూసిన ఒక తూట అని, పేపర్ కవరు తుపాకీ మందు అని, గ్రీజు తూట అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. తుపాకీలో తూట వేయడం. సో తూటాను విప్పడానికి పేపర్ సీల్ను నోటితో కొరుకుతున్న సిపాయి, రైఫిళ్లలో తుపాకీ మందు నింపుతున్న సిపాయి, కాగితంలో చుట్టిన తూటాను తుపాకీలో అమర్చుతున్న సిపాయి అని మనకి ఇక్కడ ఫోటోకి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరట్ పట్టణం, స్థలం వచ్చి మీరట్ పట్టణం, తేదీ వచ్చి ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజాము 10-11. సో మే 1857లో మనకి ఈ తిరుగుబాటు అనేది జరగడం అయితే జరిగింది. సిపాయిల తిరుగుబాటు వార్త దావానంలా మీరట్లో వ్యాపించింది. పట్టణం అంతా అగ్రహావేశాలతో ఊగిపోయింది. ప్రజావాహిని బజారుల నిండా పయనించి ఆంగ్లేయుల బంగ్లాపై దాడి చేసింది. ఆ జన సమూహంతో పోలీసులు కూడా జత కలిశారు. అప్పటికే ఆంగ్లేయుల బంగ్లాలకు నిప్పంటించారు. చాలామంది ఆంగ్లేయులను చంపారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 15/7/1857 నాటి మీరట్లో సిపాయిల తిరుగుబాటు దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఒక్క రోజులోనే మీరట్ సిపాయిలు యమునా నదిని దాటి ఢిల్లీ చేరారు. వారు మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ను నిర్బంధించిన ఎర్రకోటలోకి ప్రవేశించారు. బహదూర్ షా జాఫర్ను చక్రవర్తిగా ప్రకటించి అతనిని బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడానికి అంగీకరించమని ఒప్పించారు. సో ఆంగ్లేయులను ప్రారదోలండి, మొఘలుల పాలనను తిరిగి తేండి అని తిరుగుబాటుదారులు స్పష్టంగా పిలుపునిచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్థలము ఢిల్లీ ఎర్రకోట, తేదీ సోమవారం 11/5/1857 అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ బల్లకట్టపై యమునా నదిని దాటుతున్న సిపాయిలు 1857 నాటి ఢిల్లీ దృశ్యం అని ఇక్కడ మనం చూడవచ్చు. సో తిరుగుబాటు వ్యాప్తి మనం చూసినట్లయితే తిరుగుబాటు వ్యాప్తి. ఈ పిలుపు అందిన వెంటనే
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు వెల్లువెత్తాయి. అలీగర్, మోయిన్పురి, బులంద్ షహర్, అట్టక్, మధుర కంటోన్మెంట్లలోని సిపాయిలు తిరగబడ్డారు. ఆంగ్లేయులు గజగజ వణికిపోయారు. వారిప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అప్పుడు కేవలం 45,000 మంది బ్రిటిష్ అధికారులు, సైన్యం మాత్రమే భారతదేశంలో ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా 2,32,000 మంది భారతీయ సైనికులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉన్నారు. ఈ సిపాయిలందరూ తిరగబడ్డారు. ఇక ఈ పట్టణాలలోని ఆంగ్లేయుల ఆస్తులను, ప్రాణాలను ఎవరు కాపాడగలరు? ఆంగ్లేయుల సైన్యంలోని భారతీయులు ఇప్పుడు నమ్మదగిన వారు కారు. ఈ పరిస్థితుల్లో చాలామంది బ్రిటిష్ సైనికులు తమ కుటుంబాలను కాపాడుకోవడానికి వెనుకడుగు వేశారు. అందువల్ల తిరుగుబాటును వెంటనే అణచివేయలేకపోయారు. అది ఒక చోటు నుంచి మరొక చోటికి వ్యాపించసాగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటిష్ వారి చేతిలో రాజ్యాలు పోగొట్టుకుంటున్న రాజకుటుంబకులు కూడా చాలా వరకు తిరుగుబాట్లు చేరాయి. వారిలో అవధ్ మాజీ నవాబు, మరాఠా పీష్వా నవాబు మరియు నానా సాహెబ్లు ఉన్నారు. తిరుగుబాటు చేసిన సైన్యాలు దేశ వివిధ ప్రాంతాల్లో ఉన్న పాలకులు ఢిల్లీ వైపు సాగిపోయారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆంగ్లేయులను పారదోలడానికి, వారి ప్రాంతాలలో వారి పాలనను తిరిగి స్థాపించడానికి ప్రజలు వారికి సహకరించారు. సో ఇక్కడ మనం ఒక దృశ్యాన్ని చూడవచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆంగ్లేయులతో పోరాడుతున్న రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వలస పాలన కింద అనేక బాధలు అనుభవించిన హైదరాబాద్ ప్రజలు నిశ్శబ్దంగా లేరు. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్కి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడిన విప్లవకారులలో తుర్రే బాజీ ఖాన్ ఒకరు. హైదరాబాద్ నుంచి ఎవరు పోరాటం చేశారు? తుర్రే బాజీ ఖాన్. సో బిట్స్ ఏమైనా కూడా మీరు నోట్ చేసుకోండి, మీకు తర్వాత ఉపయోగపడుతుంది. అతడు మౌల్వీ అల్లావుద్దీన్ మద్దతుతో 6,000 మంది ప్రజలను కూడగట్టుకొని కోటిలో ప్రస్తుత మహిళా కళాశాల అయిన బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేశాడు. బ్రిటిష్కి నిజాం మద్దతు ఇచ్చిన కాలంలో అతడు తిరుగుబాటు చేశాడు. అయినప్పటికీ ఉద్యమం అణచివేయబడింది. అతడు ఉరి తీయబడ్డాడు. సో ఈయన తుర్రే బాజీ ఖాన్. ఈయనని మహిళా కాలేజ్ ఏదైతుందో అక్కడ మహిళా ఉమెన్స్ కాలేజ్ కోటి ఇక్కడ ఉందో అక్కడ ఈయనని ఉరి తీయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే తిరుగుబాటులో ప్రతి గ్రామం, ఉత్తరప్రదేశ్, బీహార్లలో గ్రామానికి, వీధికి తిరుగుబాటు జ్వాలలు వ్యాపించాయి. రైతులు, జమీందారులు ఆయుధాలు తీసుకొని ఇంగ్లీష్ వారిని, వారి అధికారాలను తరిమికొట్టారు. బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఆపు చేశారు. రైలు మార్గాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు. టెలిగ్రాఫ్ వైర్లను తెంచివేసి తంతి తపాల కార్యాలయాలను నేలమట్టం చేశారు. ఆంగ్లేయులు ఇండియాలో కొత్తగా ప్రవేశపెట్టిన వీటిని చిన్నభిన్నం చేశారు. ఆంగ్లేయుల ఓటమే భారతీయుల్లో రోజుకు ధైర్యం నింపి ఆంగ్లేయులతో మరింత పోరాడగలం అనే విశ్వాసాన్ని నింపింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే తిరుగుబాటుదారులు వడ్డీ వ్యాపారుల ఇళ్లను లూటీ చేసి వారి వద్ద ఉన్న దస్తావేజులను కాల్చివేశారు. అప్పటి వరకు ఈ వడ్డీ వ్యాపారులు బ్రిటిష్ చట్టాలను అడ్డం పెట్టుకొని గ్రామాల్లో పెత్తనం చెలాయించారు. సో ఇక్కడ చూసినట్లయితే తిరుగుబాటు అణచివేత. తిరుగుబాటు ఇంతగా విజయం సాధించినప్పటికీ బ్రిటిష్ వారు క్రమేణా పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే తిరుగుబాటుదారులు ధైర్యంగా పోరాడారు, కానీ వారిలో 2 ముఖ్యమైన బలహీనతలు ఉన్నాయి. ప్రతి ప్రాంతం, పట్టణంలో తిరుగుబాట్లు అన్నీ వేరువేరుగా జరిగాయి. వారు ఐక్యంగా పోరాడలేదు. వారిలో ప్రణాళికాయుతమైన ఐక్య పోరాటం లేదు. అందువల్ల ఆంగ్లేయులు ఇక్కడ చూస్తున్నట్లయితే తిరుగుబాటుదారులను ఉరితీస్తున్న దృశ్యం మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ ఉరితీస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి ప్రాంతంలోనూ తిరుగుబాట్లను ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు. తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాల కొరత ఉండేది.
వారికి కావలసిన తుపాకులు, ఫిరంగులు, తుపాకీ, మందు, తూటాలు భారతదేశం బయట నుండి తెచ్చుకోవాల్సి వచ్చేది. అందువల్ల తిరుగుబాటుదారులు పాత తుపాకులు, బాణాలు, ఈటెలు, కత్తులతో పోరాడాల్సి వచ్చింది. ఆధునిక ఆయుధాలతో ఈ కత్తులు, కటారాలు ఎంతకాలం పోరాడగలవు. సో అయినప్పటికీ తిరుగుబాటు వ్యాపించి వేగం చూసి బ్రిటిష్ వారు భయపడ్డారు. అందుకే తిరుగుబాటును అంచిన దగ్గరల్లా వారు మహాక్రూరంగా వ్యవహరించారు. తిరుగుబాటుదారులను అమానుషంగా చంపి వారి శవాలను గ్రామాల్లోకి చెట్లను ఉరితీసి గ్రామీణులు తిరుగుబాటు చేస్తే ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో అర్థమయ్యేలా చేశారు. కొందరు తిరుగుబాటుదారులను ఫిరంగుల మద్దతు ముందు కట్టి ఆ ఫిరంగులను పేల్చి వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసేవారు. శరీరం తునకలై గాలిలో వెదజల్లేది. చాలామంది తిరుగుబాటుదారులు ఆంగ్లేయులకు దొరకకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోయి దాక్కునేవారు. కొందరు నేపాల్ వంటి ప్రదేశాలకు కూడా పోయి దాక్కున్నారు. సో బహదూర్ షా జాఫర్ చక్రవర్తిని దూర ప్రాంతమైన రంగూన్కు తరలించారు. చివరి మొఘల్ చక్రవర్తి అయిన ఆయన అక్కడే మరణించాడు. బ్రిటిష్ వారిని ఎదిరించిన పెద్ద తిరుగుబాటే 1857 తిరుగుబాటు. సో బ్రిటిష్ను ఎదిరించిన పెద్ద తిరుగుబాటు ఏంటిది? 1857 తిరుగుబాటు. ఈ తిరుగుబాటును అణిచిన తర్వాత వారి ఆధిపత్యం మరింత బలపడి మరో 90 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించింది అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తిరుగుబాటు అనంతరం 1857 తిరుగుబాటును అణిచిన ఆంగ్లేయులు సంవత్సర కాలానికి పైగా పట్టింది. ఈ కాలంలో వారి విధానాలను చాలా వరకు మార్చుకున్నారు, కొత్త విధానాలను అవలంబించారు. 1858లో విక్టోరియా రాణి ముఖ్యమైన ప్రకటన చేసింది. భారతదేశాన్ని భారతీయ రాజులే పాలిస్తారని ఆమె ప్రకటించింది. ఏమని ప్రకటించింది? భారతీయ రాజులే భారతదేశాన్ని పాలిస్తారు అని ప్రకటించింది. దీనితో ఆంగ్లేయులు తమను అధికారం నుండి తొలగిస్తారని భయం లేకుండా భారతీయ పాలకులు తమ పాలన కొనసాగించారు. సో ఇక్కడ చూసినట్లయితే దీంతో ఆంగ్లేయులు తమను అధికారం నుంచి తొలగిస్తారనే భయం లేకుండా భారతీయ పాలకులు తమ పాలన కొనసాగించారు. ఈ విధంగా ఆంగ్లేయులు రాజకుటుంబాలతో మంచి స్నేహ సంబంధాలను నెలకొల్పుకున్నారు. అదేవిధంగా జమీందారులకు కూడా వారి ఆస్తులు కాపాడుతామని చెప్పి వారికి కావలసిన రాయితీలను ఇచ్చారు. భారతీయుల మత విశ్వాసాలలో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోదని పాత సంప్రదాయాలను కొనసాగిస్తుందని పండితులకు, మౌల్వీలకు హామీ ఇచ్చారు. భారతీయులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని వాగ్దానం చేశారు. 1857లో తమ భారత సామ్రాజ్యాన్ని గుంజుకుపోవడాన్ని ఆంగ్లేయులు కల్లారా చూశారనేది వాస్తవం. అందుకే భారతదేశ సంపన్నుల మద్దతు పొందటానికి అవసరమయ్యే అన్ని రాయితీలు ఇచ్చి తమ పాలన కొనసాగించే ప్రయత్నాన్ని ఆంగ్లేయులు చేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్ స్టేట్ బ్రిటిష్ వారు మిగతా రాజ్యాల వలనే హైదరాబాద్ కూడా ఇంగ్లీష్ తూర్పు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చినది. బ్రిటిష్ వారు తమ రెసిడెంట్ను హైదరాబాద్లో ఉంచి నిజాం రాజ్య పరిపాలనను పూర్తిగా పరిశీలిస్తూ ఉండేవారు. సో నిజాం రాజు తన ప్రధానమంత్రి అంటే దివాన్ నియమించడానికి రెసిడెంట్ యొక్క సలహా, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనుమతిని పొందవలసి ఉండేది. అన్ని శాఖలను బ్రిటిష్ వారు ఎంపిక చేసిన ఐసిఎస్ భారత సివిల్ సర్వీసెస్ అధికారులు ఆధిపత్యం వహించేవారు. ఈ విధంగా బ్రిటిష్ వారు నిజాం రాజ్యాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. బ్రిటిష్ వారు ఇతర ప్రాంతాలలో అనుసరించే పరిపాలనా మద్దతులు, విధానాలు నిజాం రాజ్యంలో క్రమంగా పాటించేటట్లు ఒత్తిడి చేశారు. ఒకవేళ నీవు హైదరాబాద్ వెళ్ళిపోతే నీవు అక్కడ ప్రసిద్ధి చెందిన సాలార్ జంగ్ ఇక్కడ చూసినట్లయితే నీవు అక్కడ సాలార్ జంగ్ మ్యూజియం చూడగలవు. అందులో హైదరాబాద్ దివాన్ అయిన సాలార్ జంగ్ సేకరించిన వివిధ రకాల వస్తువులు ఉన్నాయి. ఆయన అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. హైదరాబాద్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆయన చాలా
రాజ్యాన్ని సుబాలుగా, అంటే సుబాలు అంటే ఇక్కడ మనం జిల్లాలుగానే గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేశారు? అక్కడ ఉన్నటువంటి సాలార్ జంగ్ ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పిక్చర్ని చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బహదూర్ షా జాఫర్ అతని కుమారులను అరెస్ట్ చేస్తున్న కెప్టెన్ హడ్సన్ అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మొఘల్ వంశంలో ఔరంగజేబ్ తర్వాత పాలించిన వారు పేరుకే పాలకులు, శక్తివంతులు కానీ కారు. పేరుకే పాలకులు కానీ శక్తివంతులు కాదు. 1857 తిరుగుబాటు సమయంలో బహదూర్ షా జాఫర్ ఇక్కడ మొఘల్ పాలకుడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ తిరుగుబాటును అణచివేసి వెంటనే బహదూర్ షా జాఫర్ను బలవంతంగా పదవి విచ్యుత్తుని చేసి అతని కుమారులను కూడా చంపివేయడం జరిగిందని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే పాత దేశ్ముఖులను తొలగించారు. రెవెన్యూ సాగు ధనాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయంగా జిల్లా అధికారులచే రైతుల నుండి ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేశారు. న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టును, హైకోర్టును, జిల్లా కోర్టులను ఏర్పాటు చేశారు. సివిల్, క్రిమినల్ కోర్టులను వేరుగా ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, రైలు, రోడ్డు మార్గాలను సాలార్ జంగ్ అభివృద్ధి పరిచాడు. హైదరాబాద్ నుండి వాడి, మద్రాస్ నుండి సోలాపూర్, హైదరాబాద్ నుంచి వాడి, మద్రాస్ నుంచి సోలాపూర్, మద్రాస్ నుంచి బొంబాయిలకు ముఖ్యమైన రైలు మార్గాలు వేశాడు. 1855లో చాదర్ఘాట్లో దార్ ఉల్ ఉలూమ్ వంటి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు, అదేవిధంగా 1870లో సిటీ కాలేజీ, దక్కన్ ఇంజనీరింగ్ కాలేజీ మరియు మదరసా, ఇక్కడ చూసినట్లయితే మదరసా-ఈ అలియా స్థాపించాడు. సో ఈ సంస్కరణలు దేశం మొత్తంలో హైదరాబాద్ ఆధునిక రాజ్యంగా ఆవిర్భవించడానికి తోడ్పడినాయి అని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ కీలక పదాలు చూసినట్లయితే రాయల్ చార్టర్, సుబేదారు, గుత్తాధిపత్యం, డిమాండ్, జాగీరు, కంటోన్మెంటు, వలసలు, మౌలవీలు. సో ఈ విధంగా మనం కీలక పదాలు అయితే చూడవచ్చు. ఇవే కాక చాలా కీలక పదాలు, ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట. సో అన్నీ కూడా మరొకసారి విని అన్నీ నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకున్నట్లయితే మీకు అవి రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.